హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది పాండురంగ స్వామి దేవాలయం. ఈ పాండురంగ స్వామి దేవాలయంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఈ పాండురంగ స్వామి దేవాలయం నుండి ప్రారంభించబడింది, స్టార్ట్ అయింది. దానికోసం రథం లోపలికి వస్తుంది. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత భక్తులందరూ వచ్చిన తర్వాత ఇంకా రథయాత్రకు బయలుదేరుతుంది. చూడండి, పువ్వులతో చక్కగా డెకరేషన్ చేశారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ రథయాత్ర అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నది. అందులో భాగంగానే మన కృష్ణా జిల్లాకు వచ్చింది. కృష్ణా జిల్లాలో 4 రోజులు పర్యటించబోతుంది. అది పాండురంగ స్వామి దేవాలయం నుండి స్టార్ట్ అవుతున్నది. చూడండి, భక్తులందరూ వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ ఇది. ఈ భక్తులందరూ అల్పాహారం చేయడానికి లైన్లలో వెళ్తున్నారు. చూడండి, ఎందుకంటే అల్పాహారం కూడా చేసేసిన తర్వాత అయితే ఇంకా రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకా మధ్యలో ఆగదు కదా. ఈ రథయాత్రలో భాగంగానే చూడండి, చిన్నపిల్లలు కోలాటాలు ఆడడానికి, డాన్సులు చేయడానికి అందరూ రెడీ అవుతున్నారు. స్టార్టింగ్ మచిలీపట్నం నుండి, పాండురంగ స్వామి దేవాలయం నుండి. మచిలీపట్నంలో అదిరిపోయింది. అసలు రోడ్డు వీళ్ళందరూ వెళ్తుంటే రోడ్డు అసలు ఖాళీయే లేదు. చూడండి, కోలాటాలు చేసేవాళ్ళు, చెక్క భజనలు చేసేవాళ్ళు, కర్రసాము చేసేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు, భరతనాట్యాలు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. మన కృష్ణా జిల్లాలో 4 రోజులు పర్యటించబోతుంది. చూడండి, వీళ్ళందరూ డాన్సులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇందులో చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ స్టూడెంట్సే. మచిలీపట్నంలో ఈ రథయాత్ర చాలా వైభవంగా జరిగింది. అలానే కృష్ణా జిల్లాలో కూడా కృష్ణా జిల్లా మొత్తం 4 రోజులు పట్టింది. కృష్ణా జిల్లా మొత్తం తిరగడానికి ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ఇలా కోలాటాలు చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. బాబా గారికి స్వాగతంగా. చూడండి, పాండురంగ స్వామి దేవాలయం నుండి ఇంకా బయలుదేరేసింది, బయటకు వచ్చేసింది. రథం బయలుదేరుతూ ఉంటే రథం ముందు పసుపు నీళ్ళు వారిపోస్తారు. వారిపోసి బాబా గారికి కొబ్బరికాయ రథం ముందు కొట్టేవాళ్ళు కొడతారు. తర్వాత పూలు, పళ్ళు అవన్నీ ఇస్తూ ఉంటారు. బాబా గారి ప్రసాదంగా విభూదిస్తారు. ఏ స్కూల్ ముందు వెళ్ళినా ఆ స్కూల్ పిల్లలందరూ బయటకు వచ్చేసి అందరూ లైన్లలో నుంచుని ఆ బాబాగారి రథం మీద పూలు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ స్కూల్ ముందుకు వెళ్తే ఆ స్కూల్ పిల్లలందరూ
వాళ్ళ మాస్టర్స్ కూడా. చాలా చక్కగా అందరూ లైన్లలో ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జరిగింది ఈ రథయాత్ర. చూడండి కోలాటాలు ఆడుతున్నారు. రోడ్డు మీద వెళ్తూనే అందరూ పిల్లలు నడుస్తూనే వచ్చారు. మచిలీపట్నం మొత్తం అలా నడుస్తూనే తిరిగారు. డాన్సులు చేసేవాళ్ళు, కోలాటాలు ఆడేవాళ్ళు, చెక్క భజనలు చేసేవాళ్ళు, కర్రసాము చేసేవాళ్ళు. చూడండి చాలా యాక్టివ్గా చేస్తున్నారు కదా. నడవలేని వృద్ధులు కూడా వచ్చి బాబా గారిని దర్శించుకున్నారు. ఆ రథం ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేశారు. ఆ వెయిట్ చేసినందుకు రథం వెళ్ళగానే వచ్చి బాబా గారిని దర్శించుకున్నారు. చూడండి స్టూడెంట్స్ అందరూ లైన్లలో ఉంటున్నారు. అందరూ పువ్వులు పట్టుకుని బాబా గారి రథం మీద వేయడానికి వెయిట్ చేస్తున్నారు. బాబా గారిని దర్శించుకోవడానికి ఏ స్కూల్ ముందుకు వెళ్తే ఆ స్కూల్ పిల్లలందరూ అలానే ఉన్నారు లైన్లలో. బాబా గారిని దర్శించుకున్నందుకు వీళ్ళకి బాబా గారి ఫోటో, విభూతి, ప్రసాదం ఇచ్చారు. ఇది మొత్తం మచిలీపట్నంలోనే. చూడండి పసుపు నీళ్ళతో వెయిట్ చేస్తున్నారు. చూడండి రథం ముందు అలా వారబోస్తారు అన్నమాట పసుపు నీళ్ళు. సత్యసాయి బాబా భక్తులు ఎక్కడున్నా సరే ఆ టైంకి రథం వచ్చే వరకు వెయిట్ చేసి బాబా గారిని దర్శించుకున్నారు. వీళ్ళు చెక్క భజనలు చేసేవాళ్ళు, వీళ్ళేమో కోలాటాలు చేసేవాళ్ళు. చూడండి చక్కగా చేస్తున్నారు కదా. ఒక క్రమంలో చేస్తున్నారు. రోడ్డుకి ఒక పక్కన అటు ఇటు వెళ్ళిపోకుండా. వెనకాలేమో మగపిల్లలు, చిన్నపిల్లలు. అసలు ఇవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అసలు అలా ఉంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంది. ఒక డాన్స్ చూస్తుంటే ఇంకో డాన్స్ మిస్ అయిపోతున్నాం. ఇంకేం చేస్తాం, తప్పదు కదా మరి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. చూడండి రోడ్డు పొడుగుతా వీళ్ళే ఉన్నారు.
వీళ్ళు కర్రసాము చేస్తున్నారు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.